బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లో చేరి మాజీ ఎమ్మెల్యేలుగా మారిన నేతలు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి ఎమ్మెల్యేలుగా ఉన్న తమను పార్టీలో చేరేదాకా ఫోన్లు చేసి ఇళ్ల ముందు కాపలా కాసి అనేక హామీలు ఇచ్చిన నేతలు తమను మోసం చేయడమే కాకుండా తమ వల్ల ఉపయోగం లేదని పేర్కొనడం జీర్ణించుకోలేని విధంగా ఉందని పలువురు మాజీ ఎమ్మెల్యేలు కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లో చేరిన పలువురు మాజీ ఎమ్మెల్యేల సమావేశంపై హరీష్ బీఆర్ఎస్ నాయకత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము 12 మందిని తీసుకుంటే 10 మంది ఓడిపోయారని, వీళ్ళ వల్ల ఉపయోగం లేదని హరీష్ ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు గులాబీ నేతల్లో మంటలు పుట్టిస్తున్నాయి. తమతో ఉపయోగం లేనప్పుడు తమను పట్టుబట్టి వెంటబడి ఎందుకు చేర్చుకున్నారని, కామారెడ్డిలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారని ప్రశ్నిస్తున్నారు. చేరిన సమయంలో తమకు అనేక హామీలు ఇచ్చారని, ప్రతిసారి మొహం చాటేసి తమను నమ్ముకున్న నాయకులను నిట్టనిలువునా మోసం చేశారంటూ భగభగలాడిపోతున్నారు. ఆ రోజు బీఆర్ఎస్లో చేరుకుంటే మరోసారి గెలవడంతో పాటు ఇందులో కనీసం 3-4 మంత్రులం అయ్యేవారని వారు చెబుతున్నారు. గులాబీ పార్టీలో ఆసక్తికర చర్చకు, సంచలనాలకు ఈ పరిణామాలు దారితీస్తున్నాయి. విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, గులాబీ పార్టీలో మరొక సంక్షోభం నెలకొంది అనుకోవచ్చా? దీన్ని మరొక ముసలంగా మనం భావించవచ్చా? రైట్, థ్యాంక్ యూ లక్ష్మీ. ఏదైతే గులాబీ పార్టీలో మరో సంక్షేపం రాబోతుంది. ఇప్పటికే చేరికలకు సంబంధించి కూడా ఆ పార్టీ చితికల పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక ఒక్కొక్కరిని కూడా పట్టుకోలేని పరిస్థితుల్లో ఆ పార్టీకి సంబంధించిన చేరికలు కొనసాగుతున్న నేపథ్యం ఒకవైపు ఉంటే, ఇక మరోవైపు నిన్న హరీష్ రావుకు సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి చేరిన ఎమ్మెల్యే పైన కూడా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఆ పార్టీలో దుమారం రేగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఆ ఎమ్మెల్యేలు అంతా కూడా హరీష్ రావు వ్యాఖ్యల పట్ల కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న అదే హరీష్ రావుకు సంబంధించి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీని వీడి గతంలో 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి కూడా 10 మంది ఎమ్మెల్యేలు, అంటే 2 గెలిచారు, 10 మందికి సంబంధించి కూడా వాళ్ళ వల్ల ఏ ఉపయోగం లేని కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల కూడా ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా హరీష్ రావు పైన విరుచుకుపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో చేరికకు సంబంధించి 2019కి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మందిని కూడా ఫిరాయింపులకు పాల్పడింది. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ ఇళ్ల ముందు కూడా వాళ్ళకు చేర్పున నేపథ్యం కావచ్చు హామీలు ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు. గతంలో తాము పార్టీలోకి రావాలని కూడా పదే పట్టుబట్టారు. మా ఇళ్ల ముందు చేరారు, మా ఇంటికి వచ్చారు, హామీలన్నిటి కూడా ఇచ్చిన నేపథ్యం ఉన్నది. ఇప్పుడు మేము ఓటమి తర్వాత కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్న హరీష్ రావు పట్ల కూడా ఆ నేతలంతా కూడా విడిచిపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక వాళ్ళకి సంబంధించి కూడా కీలకంగా ఒక సమావేశం అయిన కూడా తెలుస్తున్న నేపథ్యం. అయితే హరీష్, ఆ నాయకులు ఎవరో తెలుసా? మీరు ఎవరెవరో ఆ నాయకులు మండిపడుతున్నారో చెప్పగలరా? రైట్, గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా 12 మంది ఎమ్మెల్యేలు, అదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 12 మంది దాంట్లో చేరిన నేపథ్యం కావచ్చు. దాంట్లో ఏదైతే ఆసిఫాబాద్ సంబంధించి కూడా ఆత్రం కాకుడు బీఆర్ఎస్ పార్టీలో చేరింది. ఇప్పుడు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చిన నేపథ్యం ఉంది. ఇక సుధీర్ రెడ్డికి సంబంధించి ఎల్బీ నగర్ నుంచి కూడా సుధీర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యం కావచ్చు. ఇక సబితా ఇందర్ రెడ్డికి సంబంధించి కూడా మాజీ మంత్రి, ఆమెకు సంబంధించి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలోగా పనిచేసిన నేపథ్యం కావచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఆమెకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఇక పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి కావచ్చు, తాండూరుకు సంబంధించి కూడా తిరుమూర్తి లింగయ్య, అలాగే భూపాలపల్లికి సంబంధించి గండ్ర వెంకటరమణారెడ్డి, రేగా కాంతారావుకి సంబంధించి కూడా పినపాక సంబంధించిన నియోజకవర్గానికి రేగా కాంతారావు కావచ్చు, అలాగే పాలేరు నుంచి హర్షవర్ధన్ రెడ్డి, అలాగే కొల్లాపూర్ నుంచి, అంటే మొత్తంగా ఈ 10 మంది నేతలు టికెట్ ఇచ్చిన నేపథ్యం కావచ్చు. వాళ్ళకి సంబంధించి కూడా పార్టీలో ఓడిపోయిన నేపథ్యం ఇది. ఇప్పుడు వాళ్ళపైన కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ప్రత్యేకంగా పార్టీని వీడాలనే ఆలోచనలు కూడా పడ్డట్టుగా తెలుస్తుంది. ఇక వాళ్ళకి సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా దీంట్లో కొంతమంది పార్టీ మారేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యం ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు కావచ్చు, అలాగే కీలకమైన ఒక మంత్రితో వీళ్ళు పార్టీకి సంబంధించిన చేరిక పైన చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తమ సేవలు ఇన్ని రోజులు తమ సేవలు వాడుకొని ఇప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా వాళ్ళు విరుచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో పార్టీలో చేరక ముందు పలు హామీలు ఇచ్చారు. ఒక మంత్రి పదవులు ఇస్తామని చెప్పిన నేపథ్యం కావచ్చు, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన నిధులు ఇస్తామని కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటినీ నమ్మి మేము
ఆ పార్టీలో చేరితే ఇప్పుడు పార్టీ ఓటమి తర్వాత ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్న హరీష్ రావు అనేది కూడా పూర్తిగా వాళ్ళు విరుచుకుపడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక వాళ్ళు కూడా మూకుమ్మడిగా ఈ 10 మంది నేతలు కూడా మూకుమ్మడిగా సమావేశమైనట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీకి సంబంధించి కూడా ఆ పార్టీని వీడాలనే ఆలోచనలో కూడా పడ్డట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన వారంతా కూడా తిరిగి సొంత గూటికి వస్తున్నారు. దాంట్లో కూడా ఇప్పటికే చాలా మంది చేరికలు జరిగిపోయి ఒకవైపు ఎమ్మెల్సీల చేరికలు జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా పార్టీలో నేతలంతా కూడా ఇప్పుడు గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యం ఉంది. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు మరో సంక్షేమం కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి వ్యాఖ్యలను వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీని వీడేందుకు గత కొద్ది రోజులుగా కూడా దీంట్లో చాలా మంది గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి సుధీర్ రెడ్డి కావచ్చు, బిఎల్ఆర్ కావచ్చు, మిగతా నేతలంతా కూడా ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. దాంట్లో క్రియాశీలకంగా దానం నాగేందర్ సంబంధించి కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళందరినీ మరోసారి సొంత గూటికి ఆహ్వానించేందుకు ఇప్పటికీ మంతనాలు జరుపుతున్నారు. ఇక దాని చేరికలకు సంబంధించి కూడా ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ 2.0 కొనసాగుతున్న నేపథ్యం అనేది ఇప్పటికే ఏదైతే 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 6 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది ఈరోజు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కూడా ప్రత్యేకంగా భేటీ ఉంది. భేటీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం ఉంది. దాంట్లో ఇప్పటికే ఈ 10 మందికి సంబంధించి హరీష్ రావు వ్యాఖ్యల తర్వాత వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా సమావేశమైనట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశం పూర్తిగా ఈ సమావేశంలో కూడా పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు పార్టీ మారితే ఏ విధంగా ఉంటుంది, పార్టీలోని అంటే ఏ విధంగా ఇప్పుడు మన చేరికలు ఉండాలనే పైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చర్చించుకుంటున్నారు. మరి కాసేపట్లో ఈ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఉంటుంది కాబట్టి ఆయన ఇంటికి ఈ పార్టీకి సంబంధించి ఇలా ఏదైతే వీళ్ళ సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఒకరిద్దరు వెళ్ళి కలిసే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనాథ్. ఓకే హరీష్, థ్యాంక్ యూ. ఇక ఇదే విషయానికి సంబంధించి భద్రాద్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఒక రకంగా చెప్పాలంటే గులాబీ పార్టీ సెల్ఫ్ గోల్స్ వేసుకుంటుంది అనుకోవచ్చా మనం? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. గత టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళ ఇళ్ల ముందు కూర్చొని మా పార్టీలోకి రాండి అని ఆహ్వానించినటువంటి పరిస్థితులను మర్చిపోయి ఈనాడు ఢిల్లీలో హరీష్ రావు చేసినటువంటి ఏవైతే హాట్ కామెంట్స్ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీలో నుంచి ప్రధానంగా వచ్చినటువంటి వారు ఈ రోజు గరంగా ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితులు దాపురించి ఉన్నాయి. ఈ అసలే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థులు ఒక్కొక్కరుగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పార్టీలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వానికి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఈ యొక్క అభ్యర్థులు, గతంలో పార్టీ మారినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్ట్ కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకొని సమావేశమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో వీరంతా కూడా మమ్మల్ని ఎందుకు తీసుకోవాలి ఈ యొక్క పార్టీలోకి, నాడు మా ఇళ్ల ముందు కూర్చొని మాకు తాయిలాలు ఇస్తామని చెప్పేసి, అభివృద్ధి చేయిస్తామని చెప్పేసి, మీ నియోజకవర్గాలకు నిధులు కేటాయిస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఈనాడు ఈ విధంగా అంటే మమ్మల్ని ఆనాడు ఉపయోగించుకొని నేడు గెలవలేదని చెప్పేసి ఒక సాకుతోటి పార్టీ మీద ఉన్నటువంటి ఈ యొక్క ప్రజా వ్యతిరేకతను వారు దృష్టిలో పెట్టుకోకుండా మమ్మలను నిందించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా వారు ఈ యొక్క చర్చలో తెచ్చుకున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా వారు ప్రశ్నించుకున్నటువంటి నేపథ్యం ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ కాబోతుందా అనేటువంటి సందేహాలు కూడా ఈ యొక్క ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క హరీష్ రావు కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకొని వీరంతా కూడా సమావేశమైనటువంటి నేపథ్యంలో పార్టీ పూర్తిగా మారేటువంటి అవకాశాలు లేకపోలేదనేది కూడా రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. లక్ష్మీనాథ్, ఎవరైతే తటస్థంగా ఉన్నారో మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎటూ తేల్చుకోలేని వాళ్ళు ఇప్పుడు హరీష్ రావు ఇలాంటి పదాలు మాట్లాడటం వలన, ఇలాంటి వర్డ్స్ మాట్లాడటం వలన వారు టోటల్గా ఇక్కడి నుంచి జంప్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా లేకపోలేదంటారా టిఆర్ఎస్ నుంచి? తప్పకుండా లక్ష్మీనాథ్.
ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకొని ఆనాడు మమ్మల్ని మా ఇళ్ల ముందు వచ్చి కాపలా కూర్చున్నటువంటి మీరు మా మీద ఈ విధమైనటువంటి నిందలు వేయటం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఈ యొక్క ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో 12 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి, నాడు టిఆర్ఎస్ నేడు బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నటువంటి ఈ యొక్క పార్టీ ఈ నేడు కనీసం 10 మంది ఎమ్మెల్యేలు కూడా గెలవలేదని మా మీద నిందలు వేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మేము కాంగ్రెస్ పార్టీలోనే తటస్థంగా ఉన్నట్లయితే మేము ఎంతో కొంతమంది, ముగ్గురం కావచ్చు, నలుగురం కావచ్చు, మాలో ఎంతో కొంతమంది మినిస్టర్లు అయ్యేటువంటి అవకాశాలు కూడా మేము పోగొట్టుకున్నటువంటి నేపథ్యం ఉంది. మేము తటస్థంగా ఉన్నా కానీ మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పేసి కూడా వారు ప్రశ్నించుకున్నటువంటి నేపథ్యం కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి, టోటల్గా చూసుకుంటే గులాబీ పార్టీకి ఏమవుతుంది? రోజు రోజుకు ఎవరో ఒకళ్ళు లూజ్ టాకింగ్ చేయడం వలన ఈ రకంగా మాజీలుగా ఉన్న వాళ్ళు టోటల్గా పార్టీకి హ్యాండ్ ఇచ్చే అవకాశం ఎక్కువైపోతుందంటారా? మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లో చేరి మాజీ ఎమ్మెల్యేలుగా మారిన నేతలు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి ఎమ్మెల్యేలుగా ఉన్న తమను పార్టీలో చేరేదాకా ఫోన్లు చేసి ఇళ్ల ముందు కాపలా కాసి అనేక హామీలు ఇచ్చిన నేతలు తమను మోసం చేయడమే కాకుండా తమ వల్ల ఉపయోగం లేదని పేర్కొనడం జీర్ణించుకోలేక విధంగా ఉందని పలువురు మాజీ ఎమ్మెల్యేలు కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లో చేరిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు సమావేశంపై హరీష్ బీఆర్ఎస్ నాయకత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి, ఓవరాల్గా చూసుకుంటే రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీలో ముసలం ఎక్కువ అవుతుంది, లూజ్ టాకింగ్ వలన ఉన్న నేతలు కూడా చేజారిపోయే అవకాశం ఉందంటారా? ఎస్ లక్ష్మీనాథ్, బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు పార్టీ మారినటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో 2018లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్లో చేరినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు 12 మందిలో 2 మాత్రమే గెలిచారని చేసినటువంటి వ్యాఖ్యలు వీళ్ళందరూ కూడా ఇటు ఈ లూజ్ టాక్ తోటి కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పోయినటువంటి నేతలందరూ కూడా ఇప్పుడు విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. హరీష్ రావు అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉండే. హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలతోటి ఆ రోజు మాకు అనేక వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ముఖం చాటేశారని చెప్పి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీంతో ఇటు హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలపైన మాత్రం ఆ ఎమ్మెల్యేలు అయితే సీరియస్గా ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఈరోజు 3 లేదా 4 మంత్రులం అయ్యేటువంటి వాళ్ళం, కానీ కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళి పొరపాటు చేసామన్నటువంటి విచారణ అయితే ఇప్పుడు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ రోజు అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 21 మంది ఎమ్మెల్యేల్లో 12 మందిని కూడా కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. మెజారిటీగా ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేను కూడా జాయిన్ చేసుకున్నటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా ఉండకుండా చేసేందుకు ఒక పెద్ద ఎత్తున ఒక ప్రయత్నం అయితే చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగా సక్సెస్ కావడం జరిగింది. ఒకవైపు టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇటు 12 మంది ఎమ్మెల్యేలను కూడా జాయిన్ చేసుకుంది. మొత్తం ఈ ఎమ్మెల్యేలను చేరికతోటి పెద్ద ఎత్తున 100 వరకు తన స్థానాలను పెంచుకున్నా కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా ఎమ్మెల్యేలు చేరుతా ఉన్నారు. ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్నారు. మరొక 26 మంది కూడా కాంగ్రెస్ పార్టీ నుండిలోకి బీఆర్ఎస్ నుండి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కూడా 8 మంది జాయిన్ కావడం జరిగింది. మరొక 26 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీనిపైన బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే మాట్లాడుతూ ఉన్నారు, స్పందిస్తూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి గతంలో ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కేవలం 2 మాత్రమే గెలవడం జరిగింది, మిగతా వాళ్ళు ఓడిపోయారని చెప్పి చేర్చుకోకుండా ఉండాల్సిందని చెప్పేసి ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపైన ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఆ రోజు వెళ్ళినటువంటి నేతలు మాత్రం దీనిపైన సీరియస్ అవుతున్నారు.
ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వనమాయ వెంకటేశ్వరరావు కానీ లేకపోతే పినపాకకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇటు చిరుమర్తి అంటే లింగయ్య కానీ లేకపోతే అటు పైలట్ రోహిత్ రెడ్డి కానీ లేకపోతే అదేవిధంగా కొల్లాపూర్ సంబంధించినటువంటి బీరం హర్షవర్ధన్ రెడ్డి కానీ జాజుల సురేందర్ కానీ ఈ ఎమ్మెల్యేలందరూ కూడా దీనిపైన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ను కానీ లేకపోతే బీఆర్ఎస్ నేతలు పదే పదే చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటే తాము ఒకరిద్దరు మంత్రులు అయ్యేటువంటి వాళ్ళం అని చెప్పేసి కూడా చెప్తాం, నలుగురు మంత్రులు అయ్యేటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ నుండి చేరినటువంటి వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ ఎమ్మెల్యేలను మాత్రం విచారం వ్యక్తం చేస్తూనే కాంగ్రెస్ పార్టీలో ఉండకుండా తప్పు చేసామన్నటువంటి భావనను అయితే వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనా ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడంతో బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు ఫ్రస్ట్రేషన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి కూడా ఇటు ఆనాటి నేతలు కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఇటు ఒక్కొక్కరు కూడా ఎమ్మెల్యేలు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు పునరాలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ యొక్క మాజీ ఎమ్మెల్యేలు ఏదైతే 12 మందిలో ఇద్దరు మాత్రమే గెలియగా మిగతా 10 మంది ఉన్నారో 10 మంది కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. పోయినటువంటి ఎక్కడి నుండి అయితే వెళ్ళామో మళ్ళీ అక్కడికే వెళ్ళాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుండి తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పేసి కూడా ఓ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ సందర్భంలోనే హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలను మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ రాంబాబు.